నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ప్రజలకు వెన్నుపోటు పడిచింది జగన్. పాత్రికేయుల సమావేశంలో ప్రతిపాటి వెల్లడి. పాత గవర్నమెంట్ ఆసుపత్రి స్థలంలో తల్లి పిల్లల ఆసుపత్రి నిర్మించాలి. ఎమ్మెల్యే ప్రతిపాటిని కోరిన ఆసుపత్రి సాధన సమితి కమిటీ నాయకులు. ఐదున జరగనున్న గణపవరం అయ్యప్ప స్వామి దేవస్థానం శంకుస్థాపన వేడుకకు మర్రికి ఆహ్వాన పత్రం అందజేసిన ఆలయ కమిటీ నాయకులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీకాంత్ పార్టీ నుండి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన నాగబాబు. ఈ నెల 4వ తేదీన జగన్ ఎందుకు వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చాడో చెప్పాలని, తన పార్టీని దారుణంగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారన్నది జగన్ ఉద్దేశమా? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించని, వారి అభిప్రాయాలు ఆలోచనలకు విలువనివ్వని ఏకైక రాజకీయ నాయకుడిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం సాయంత్రం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పట్టభద్రుల శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు ప్రత్తిపాటి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు తానే వెన్నుపోటు పొడుచుకుంటున్నాడన్నారు. పదవి కోసం తండ్రికి వెన్నుపోటు, ఎన్నికల్లో గెలుపు కోసం బాబాయికి గొడ్డలిపోటు, సానుభూతి కోసం తనకు తాను వేయించుకున్న కోడికత్తి ఘాటు, గులకరాయి గీటు ఇవే జగన్ రాజకీయానికి మూల స్తంభాలు అని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా, మదన్ మోహన్, నల్లమాల రవి, మల్లిబాబు తదితరులు ఉన్నారు. వెన్నుపోటు దినం ప్రకటించేటువంటి అర్హత కానీ మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా ఈనాడు ప్రజలు సిద్ధంగా లేరు. ఒక ఖైదీగా ప్రకటించుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈనాడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటిది. మాజీ ముఖ్యమంత్రిని ఎక్కువ ఊహించుకోవటం, వెన్నుపోటు దినమని ప్రకటించేటువంటి అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఏ దురాలోచనతోటి వెన్నుపోటు దినాన్ని ప్రకటించాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించాడు అనేటువంటిది ప్రజలు భావించడం లేదు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. లక్షల కుటుంబాలను రోడ్డున పడేశాడు. లక్షల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి పాలన వలన చనిపోయినటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు కానీ, ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కానీ ఈరోజు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లె సంతోషంగా ఉండటాన్ని ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటాన్ని ఓర్చుకోగలడా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పట్టణంలోని గాంధీపేట నందు ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ నూతన బ్రాంచ్ను సోమవారం సాయంత్రం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపక బృందం కృషి చేయాలన్నారు. కేవలం మార్కుల కోసం కాకుండా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా బోధన చేయాలని వారు సూచించారు. ఈ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, తుపాకుల అప్పారావు, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త కందిమళ్ల అంజిబాబు మాతృమూర్తి ఇటీవల స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పండరిపురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి వార్డు నాయకులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం క్రింద
15,000 రూపాయలను ఈ నెలలో తల్లులకు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో ప్రకటించారు. ఈ పథకం పొందాలంటే జూన్ 5లోగా ఎన్పిసిఐ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న సచివాలయాల్లో, బ్యాంకులలో చేసుకోవచ్చునన్నారు. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయల నగదు జమ చేయనుంది. అయితే ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్తో పాటు ఎన్పిసిఐతో జూన్ 5లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం పోస్టల్ సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులను సంప్రదించాలన్నారు. మార్కెటెడ్ మాజీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పురుషోత్తమపట్నంలోని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాసనసభ్యులు వెంట ఉన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలో ఈ నెల 5న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నందు శంకుస్థాపన ప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ని గణపవరం అయ్యప్ప సేవా సంఘం అయ్యప్ప భక్తులు మంగళవారం కోరారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు మండలేని వెంకటేశ్వర్లు, గురుస్వామి తులం పూర్ణచంద్రరావు, మాదినేని చంద్రమౌళి, కెల్లంపల్లి రెడ్డయ్య మాస్టర్, సిద్ధు హనుమంతరావు, అధికారి వెంకటేష్, చక్రవరం శివరాజు తదితరులున్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గజ్జ శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతనికి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండడం వలన పార్టీ నుండి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వేదికగా ఎమ్మెల్సీ కె నాగబాబు అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోని రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచించే జనసేన పార్టీ మాత్రమేనన్నారు. చనిపోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలేని చరణ్ తేజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, పఠాన్ ఖాదర్ బాషా, హనుమంతరావు, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి నివేశన స్థలాలు అందే వరకు సిపిఐ అండగా నిలుస్తుందని సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు అందజేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లూరి బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం గత ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు నివేశన స్థలాలు ఇస్తామని ప్రకటించిందని, అయితే లబ్ధిదారుల ఎంపిక, నివేశన స్థలాల కోసం స్థల సేకరణ తదితర అంశాలపై ఇంతవరకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. సీఎం చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో వారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబానీ, మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, మల్లికార్జున్, రాము, నవీన్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్న పాత గవర్నమెంట్ ఆసుపత్రి స్థలంలో తల్లి పిల్లల ఆసుపత్రి నిర్మించాలని తల్లి పిల్లల ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు సోమవారం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆ స్థలం R&B ఆధీనంలో ఉన్నట్టు తెలిపారు. వారి నుండి స్వాధీనం చేసుకుని డిఎం అండ్ హెచ్ఓకు బదిలీ అయితే అప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి పెద్దలు పేలూరు రామారావు, నాయుడు శివకుమార్, చేవూరి కృష్ణమూర్తి, గోరంట్ల నారాయణ, జమాల్ బాషా, నాగభైరు సుబ్బాయమ్మ తదితరులున్నారు. పట్టణంలోని సుగాలిని కాలనీకి చెందిన మహిళకు 2 సంతానం. ఆమె భర్త కరోనా సమయంలో మృతి చెందాడు. కూతురు స్వయం శక్తితో పనిచేస్తుంది. కొడుకు హేమంత్ కుమార్, అతని స్నేహితులు కొంతమంది లోన్ యాప్కు అలవాటు చేయించి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో హేమంత్ ఊరు వదిలిపెట్టి వెళ్లే విధంగా చేయగా తల్లి అప్పటి ఎస్ఐకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పిలిపించి హేమంత్కు ధైర్యం చెప్పి లోన్ యాప్ల ద్వారా డబ్బులు
తినలేదు కదా, నీకెందుకు భయమని వాళ్ళు ఎవరైనా వస్తే నా దగ్గరకు తీసుకురావాలని ధైర్యం చెప్పారు. ఇంట్లో ఉండాలని సూచించారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఎవరికీ చెప్పకుండా హేమంత్తో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. దీంతో తల్లి సోమవారం గ్రీవెన్స్ సెల్లో ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. కొడుకు ఆచూకీ తెలపాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ముందు వాబోయింది. ఈ నెల 5వ తేదీన గురువారం గుంటూరు జీపీఐ కంపెనీ వద్ద ధర్నా చేయనున్నట్టు పొగాకు రైతులు పిలుపునిచ్చారు. మార్క్ఫెడ్ కంపెనీల ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కంపెనీ ప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు 15,000 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన గుంటూరు జీపీఐ కంపెనీ వద్ద మహాధర్నాకు పొగాకు రైతులు నిర్ణయించుకున్నారు. గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా రైతులు తరలి రానున్నట్టు తెలుస్తుంది. 5వ తేదీన గుంటూరులోని జీపీఐ పొగాకు కంపెనీ వద్ద జరిగే ధర్నాతో న్యాయం జరగకపోతే సీఎం ఇంటి వద్దకు 1,00,000 మంది పొగాకు రైతులు ధర్నా చేస్తారని రాష్ట్ర రైతు సంఘం నాయకులు వి కృష్ణయ్య హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడుతుందని రైతు నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ అన్నారు. ఓకే, రాష్ట్రంలో నల్లబర్లి రైతు నలిగిపోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలల క్రితమే మొత్తం కొనుగోలు చేయాల్సిన ప్రైవేట్ కంపెనీలు చాలా అన్యాయంగా, చాలా లేటుగా ఇవన్నీ కూడా కొనుగోలు చాలా తక్కువ ధరకి కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3-4 సార్లు మేము తోడుగా ఉంటామని చెప్పి సభలు పెట్టారు, ఉపన్యాసాలు చెప్పారు, వాగ్దానాలు చేశారు. కానీ ఇంతవరకు ఏ గ్రామంలో కూడా వచ్చి కొనే పరిస్థితి లేదు. దాంతో ప్రభుత్వం, మేము అడుగుతున్నది ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకుని ప్రభుత్వమే కొనాలా. ఈ ప్రైవేటు కంపెనీల ఆట కట్టించాలంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వమే కొనాలా. ఇది వేరే మార్గం లేదు. రైతులు గత 50 ఏళ్ళుగా ఏనాడు లేనటువంటి కష్టాల్లోకి ఇప్పుడు దీనివల్ల వచ్చారు అనుకోకుండా. దీనికి వాగ్దానం చేసిన జీపీఐ కంపెనీ లాంటి కంపెనీలు తప్పించుకు తిరుగుతున్నాయి. వాళ్ళని అరెస్ట్ అన్నా చేయండి, లేకపోతే మీరు పొగాక మీరన్నా కొనండి. ఆ రకమైన సీరియస్గా వెంటనే దీన్ని అమలుపరచాలని చెప్పి రేపు 5వ తారీఖున జీపీఐ ఆఫీసు ముందు వేలాది మంది రైతులు, పొగాకు రైతులు ప్రతి వాళ్ళు బయలుదేరొచ్చి ఆ కంపెనీని నిలయటం, ఇతర కంపెనీలు కలవటం. రాష్ట్ర మంత్రిగా ఆ రోజు సాయంత్రం 5ంటికి రాష్ట్ర మంత్రులు కూడా టైం ఇచ్చారు, వాళ్ళని కూడా కలవటం జరుగుద్ది. దీన్ని సీరియస్గా రైతులందరూ కూడా ఒక్క పొగాకు రైతులే కాకుండా ఇతర రైతులు కూడా తోడుగా నిలబడాలని, ఆ విధంగా ఈ రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కౌలు రైతుకే ఇవ్వాలని, కౌలు రైతుకి వెంటనే కార్డులు ఇవ్వాలని. ఎందుకంటే నెక్స్ట్ కౌలు అసలు వ్యవసాయం ఏం చేయాలో, ఏ పంట వేయాలో అర్థం కానంత గందరగోళంగా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసి ధైర్యం చెప్పి పలానా పంట వేయండి, మేము దీన్ని బాధ్యత తీసుకుంటామని చెప్పి చెప్తే కానీ ఈ కుటుంబాలు బతకలేవు. ఈ సంక్షోభం నుంచి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే వచ్చి రైతులకు అండగా నిలబడాలని, 5వ తారీఖు ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర కమిటీగా, కౌలు రైతు సంఘంగా ఈ విధంగా కోరుతున్న పెద్దలారా సెలవు. 52 ఎకరాల టిట్కో గృహ సముదాయంలో ఇంటింటికి ఇస్తున్న ఫ్యాన్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున లబ్ధిదారులు తరలి వచ్చారు. అయితే ఫ్యాన్లు ఇవ్వకుండా మధ్యాహ్నం రండి అని టిట్కో సిబ్బంది వెళ్లిపోవడం లబ్ధిదారులకు అసహనం కలిగిస్తుంది. మండుటెండలో మహిళలు పడిగాపులు పడుతున్నారు. పనులు మానుకొని వస్తే మధ్యాహ్నం రండి, రేపు రండి అని సిబ్బంది అనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలోని గాంధీపేట, సుబ్బయ్య తోటలలో మంగళవారం యోగా మహోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ సూచనల ప్రకారం ఈ యోగా చేసే ప్రక్రియ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. గుడిపాటి బాల గురునాథ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ యోగా మహోత్సవాలు జరుపుతున్నట్టు వారు వివరించారు. పట్టణంలోని పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చి ఫాదర్ పెట్ల మరియదాసు బాపట్ల బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ చర్చి సంఘస్థులు సోమవారం రాత్రి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం సత్కరించారు. ఇందులో భాగంగా ఫాదర్ మరియదాసుకు 10 లక్షల రూపాయలు విలువగల కారును సంఘస్థులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్తో పాటు పలువురు సంఘస్థులున్నారు.
శ్రీ ఆంజనేయ సేవాదళ ఆధ్వర్యంలో మంగళవారం గప్పిటివారి వీధిలో ఉన్న కోదండరామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పారావుతో పాటు సేవాదళ బృంద సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పట్టణంలోని రిజిస్టర్ ఆఫీసు ప్రక్కనున్న శాఖ గ్రంథాలయం వద్ద 4-6 బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ సీనియర్ నాయకులు ఏవి శివయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రచురణల పుస్తకాలు ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు రానున్నారన్నారు. సభ్యులు తప్పక హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు రిటైర్డ్ లెక్చరర్ బూదాటి కోటయ్య, సలీం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 21వ వార్డుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొత్తూరి హరికృష్ణ, సిల్వర్ హరి, ప్రధాన కార్యదర్శిగా కట్టాబుట్ల శ్రీనివాసరావును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు వారిని అభినందించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. నాదెండ్ల మండలం అవిసాయపాలెం గ్రామంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణ చంద్రరావు అత్త బోనాటి స్వరాజ్యమ్మ పెదకర్మ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మద్దూరి వీరారెడ్డి, జువాజి మదన్, కామినేని సాయిబాబా, మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న గోదాదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి మొదటి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పూజలు నిర్వహించినట్టు ఆలయ అర్చకులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ప్రేమ పేరుతో మోసానికి, వంచనకు గురైనట్టు నాకు న్యాయం చేయండి అని నాదెళ్ల మండల ఇర్లపాడుకు చెందిన యువతి సోమవారం స్పందనలో పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోనికి వెళితే ఆమె కొంతకాలంగా అద్దంకిలో చదువుకుంటుండగా దూరపు బంధువు సోమిరెడ్డి రామనాయుడు ప్రేమిస్తున్నానంటూ దగ్గరికి తీసి గర్భవతిని చేసినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు మరొకరితో వివాహానికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం చేయాలని పేర్కొంది. ఏఆర్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ కూడా ఆమెను బాగా ఇబ్బంది పెడుతున్నట్టు పేర్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తనకు న్యాయం చేయాలంటూ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. చిలకలూరిపేట రూరల్ మండలం కావూరు గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘాల అధ్యక్షులు కందుల పేరయ్య సోదరుని కుమారుడు కందుల ప్రభాకర్ రావు మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారింటికెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, మద్దూరి వీరారెడ్డి, జువాజి మదన్, కామినేని సాయిబాబా, కోడి హనుమంతరావు, మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని చైతన్య లిటిల్స్ హై స్కూల్ విద్యార్థులు ఈ నెల 1వ తేదీ ఆదివారం రేపల్లిలో జరిగిన థైక్వాయిడ్ పోటీలలో అద్భుత విజయం సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఈ పోటీలకు మొత్తం 15 మంది హాజరు కాగా వారిలో 14 మంది బంగారు పతకం, 1 వెండి పతకం సాధించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ డి వెంకటలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ఏఓ రామకృష్ణ విజేతలైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికలతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తుంది. ముందుగా కైరోలోని జమాల్ ఎల్ కోన్ ఆల్ హరియా పార్కులో మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రతినిధుల బృందం నివాళులర్పించింది. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత మాజీ మంత్రులు, ప్రముఖ రచయితలు, సమాజకర్తలు, నాయకులతో, కీలక సంభాషణకర్తలతో చర్చలు జరుపుతుంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వారు వివరిస్తూ దేశ సహకారాన్ని కోరారు. ఈ బృందంలో మన ఎంపీలు సుప్రియా సులే, లావ్ శ్రీకృష్ణదేవరాయలు, రాజీవ్ ప్రతాప్ రూడి, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్,
విక్రమిత్ సింగ్ సాహ్నే, ఆనంద్ శర్మ, వి మురళీధరన్. ఐక్యరాజ్య సమితికి భారతదేశ మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఉన్నారు. చిలకలూరిపేట టౌన్ 2 పరిధిలోని పలు ప్రాంతాల్లో జూన్ 4 బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. లైన్ల మరమ్మతులు మరియు చెట్లు కొట్టే పనుల నిమిత్తం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ డిఈఈ అశోక్ కుమార్ తెలిపారు. సిఆర్ కాలనీ, ఓల్డ్ బ్యానీ నగర్, ఏఎంజీ డొంక, ధనలక్ష్మి గెస్ట్ హౌస్, కుమ్మర కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అశోక్ కుమార్ వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.